పరిశుద్ధమైన మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 25వ వచనం. మరి శాస్త్రులను పరిసయ్యులను యేసుప్రభుల వారు ఉద్దేశించి ఇలా మాట్లాడారు. మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగుపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఇలా చాలామంది మనకు కనబడుతుంటారు. మనుషులకు నీతిమంతులుగా కనబడేవారు చాలా ఉంటారు. అందుకే ఆయన మరి కీర్తనకారుడు అన్నాడు కదా, సమాధానంగా మాట్లాడదు, తమ పొరుగువారితో సమాధానంగా మాట్లాడతారు కానీ వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని ఉన్నారు. ఇక్కడ యేసుప్రభుల వారు సువార్తల పాఠం శాస్త్రులను పరిసయ్యులను ఆయన ఉద్దేశించి ఆయన మాట్లాడుతారు. ఆయన సేవ పరిచర్యలో వీరు అనేక విధాలుగా ఆటంకపరిచేవారు. అవును, మంచి పనులు చేసేటప్పుడు వారిని వ్యతిరేకించి దాన్ని ఆటంకపరిచేవారు చాలామంది మన చుట్టూ ఉంటారు. అలాగే యేసు ప్రభుల వారు తన పరిచర్య చేస్తున్నప్పుడు, తన వాక్యమును ప్రకటిస్తున్నప్పుడు, తన అనేకులను స్వస్థపరుస్తున్నప్పుడు, పేదలను బోధలతో తను ఉంటున్నప్పుడు ఎప్పుడూ వీరు శాస్త్రులు పరిచర్యలు పెద్దలైన వారు మరి ఆయన ఎక్కడ తప్పులు దొరకబట్టాలనే వెంబడించేవారుగా ఉంటున్నారు. కానీ మంచి హృదయంతో వారు లేరు. వారి హృదయం నిండా దుష్ట ఆలోచనలు ఉన్నాయి. అందుకే ఇలా అన్నాడు, మనుషులకు నీతిమంతులుగా నగబడుచున్నారు. మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగబడుచున్నారు కానీ లోపల చూడండి ఎంత డైరెక్ట్గా ధైర్యంగా యేసుప్రభువులో ఎవరికి భయపడలేదు. ఆ శాస్త్రులు పరిసరైన పెద్దలైన వారిని ఆయన ఉద్దేశిస్తూ డైరెక్ట్గా వారితో మాట్లాడుతున్నారు. మీరు వేషధారణతోనూ అక్రమంతోనూ, వేషధారణ చాలా ఘోరమైనది. ఇది నమ్మక ద్రోహం చేసేది వేషధారణ. వేషధారులు నమ్మక ద్రోహం చేసేవారుగా ఉంటారు. వారు నమ్మించి మోసం చేస్తారు. పైకి చాలా మంచిగా నీతిగా కనబడుతుంటారు. వారు పైకి అలా కనబడడం వల్ల కొందరు అమాయకులు మోసపోతారు. ఎందుకంటే వారంతా వేషధారణతో నిండి ఉన్నారు, కపట మనసుతో నిండి ఉంటారు, దుష్ట ఆలోచనలతో నిండి ఉంటారు ఈ వేషధారులు. అందుకే డైరెక్ట్గా ప్రభువుల వారు అంటున్నారు, మీరు వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు, పైకి మాత్రము మీరు నీతిమంతులుగా కనబడుతున్నారు. ప్రభువుల వారు అనేక విధాలుగా ఆటంకపరచాలని వారు చూశారు. అది ఒక ధర్మశాస్త్రోపదేశకుడు, ఆయనకు ధర్మశాస్త్రం అంతా తెలుసు. ఆయన ఏమంటున్నాడు మరి మత్తయి సువార్త 22:35లో, వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు యేసు ప్రభువుల వారిని శోధించుచు బోధకుడా అని సంబోధిస్తూ దేవుణ్ణి యేసు ప్రభువుల వారిని బోధకుడా. ఆయన కూడా ధర్మశాస్త్రోపదేశకుడు, ధర్మశాస్త్రం తెలిసినవాడు, ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. ఆయన దేవుని యేసు ప్రభువుల వారిని మరి ఆయన బోధకుడా అని సంబోధిస్తూ ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. ఆయన యేసు ప్రభువుల వారినే అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు, శోధిస్తున్నాడు. మరి యేసు ప్రభువుల వారు చెప్పగలుగుతాడా, చెప్పలేడా? ఎందుకంటే ప్రభు ప్రజలతో ఉంటున్నాడు, అనేకులను స్వస్థపరుస్తున్నాడు, బాగు చేస్తున్నాడు. ఆయన మాటలు వినడానికి చాలామంది వస్తున్నారు. మరి ఆయనను పట్టుకోవాలి అంటే ఆయనను ఒక ప్రశ్నించి దానికి సమాధానం చెప్తాడా లేడా అనే ఒక ఉద్దేశం, అది ఒక శోధన. దేవుణ్ణి ఆయన శోధిస్తున్నాడు, ప్రభువుల వారిని శోధిస్తున్నాడు. ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఇదేనని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. అవును, మనం కూడా దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడే మనల్ని ప్రేమించేవాడు కాదు.
దేవుడు ఎలాగో ప్రేమిస్తాడు, కానీ మనం ఎలా ప్రేమించాలి? అది ఒక ఆజ్ఞ. ఏమిటి ఆజ్ఞ? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ ఆత్మనంతా ప్రభువునికి నువ్వు సమర్పించుకోవాలి. నీ పూర్ణ మనస్సుతోను, నీ మనస్సు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి. ఇప్పుడు నీ దేవుడైన ప్రభువును నువ్వు ప్రేమింపవాలి. నువ్వు మనం కూడా దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. ఆయన చెప్తూ ఇది ముఖ్యమైనది, మొదటిది అయిన ఆజ్ఞ. అవును, సీనాయి పర్వతం మీద మోషేకు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞల్లో ఇది చాలా ముఖ్యమైన ఆజ్ఞ. ముందుగా నన్ను ప్రేమించండి, నన్ను సేవించండి. ఖచ్చితంగా ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఇది మొదటి ఆజ్ఞ. ఇది ముఖ్యమైన ఆజ్ఞ. ఇది మరి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను. ఇది రెండవ ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను. నీవెలా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువాన్ని కూడా నువ్వు అలాగే ప్రేమించు. యేసయ్య చెప్తున్నాడు, నిన్ను వలె. అవును, నిన్ను నువ్వు చాలా ప్రేమించుకుంటావు. నీ మీద నీకే ప్రేమ ఉంటుంది. నిన్ను నువ్వు కాపాడుకునేవాడిగా ఉంటావు. నీ కుటుంబాన్ని కాపాడుకుని ఉంటావు, నీ ఆస్తిని కాపాడుకుని ఉంటావు, నీ ఆరోగ్యాన్ని కాపాడుకునే ఉంటావు. నిన్ను నీవు భద్రం చేసుకునేవాడిగా ఉంటావు. మరి నీవు ఎంత ముఖ్యమో నీ పొరుగువాడు కూడా నీకు అంతే ముఖ్యం. వారిని ఆటంకపరచొద్దు. వారి నుండి ఆశించి మరి బలవంతంగా మనం ఏది కూడా తీసుకోకూడదు. నీ పొరుగువారిని దేని నువ్వు ఆశింపకూడదు అంటున్నాడు. అందుకే అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపాలి. నీవెలైతే ప్రేమించుకుంటున్నావు, నీ మీద నీకు ఎటువంటి ప్రేమ అవుతుందో నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపాలను. రెండవ ఆజ్ఞయు దాని వంటిదే, దేవుణ్ణి ప్రేమించడము. అలాగే మరి పొరుగువారిని ప్రేమించడం దాని వంటి. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. ఈ 2 చాలా ముఖ్యమైన ఆజ్ఞలు. ఇవి ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలు ఇవి ఆధారం అని ఆయన చెప్పినప్పుడు, సమాధానం చెప్పినప్పుడు ఎవరైతే శోధకుడు ఉంటున్నాడో ధర్మశాస్త్రం ఉపదేశకుడు, ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మనం కూడా మరి దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగువారిని ప్రేమించాలి. క్రైస్తవ విశ్వాస జీవితంలో మనకు ముఖ్యమైన ఈ 2 ఆజ్ఞలు మనము పాటించేవారిగా ఉండాలి. అటువంటి కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.